హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మనము 2026 సంవత్సరంలోకి ప్రవేశించాము. దాంతో చాలామంది ఏమనుకుంటారంటే ఒక్క ఏడాదిలో ఇన్ని కిలోలు తగ్గాలని మనం పెట్టుకొని ఉంటాము, టార్గెట్లు పెట్టుకొని ఉంటాము. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో 15 నుంచి 20 కిలోల వరకు కూడా తగ్గడం అనేది సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుందని నేను చెప్తాను. అది ఎలా అంటే ఎలాంటి కఠినమైన డైట్లు లేకుండా, జిమ్లో గంటలు కష్టపడకుండా హాయిగా ఇంట్లో వండిన భోజనం తింటూనే 2026లో మీరు స్లిమ్గా, ఫిట్గా, గతంలో కంటే 1000 రెట్లు ఆరోగ్యంగా మారాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆ సింపుల్ ప్లాన్ ఏంటో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఇది మీ బరువు తగ్గించే ప్లాన్ మాత్రమే కాదు, మీ లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చేటువంటి ఒక పక్కా ప్రణాళిక ఇది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో నుంచి మీరు చాలా నేర్చుకుంటారు. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్నేళ్ల క్రితం ఒక సిద్ధు అనే యువకుడు బరువు దాదాపు 100 కిలోలు ఉండేది. మీ పక్కన చూస్తున్నటువంటి ఆ ఫోటోలో లాగా 2 అంతస్తులు మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేది, ఏ చిన్న పని చేసినా కూడా నీరసం, బట్టలు పట్టట్లేదని బాధ ఉండేది, నలుగురిలోకి వెళ్ళాలంటే సిగ్గుండేది. ఏంటి బ్రదర్ బాగా లావయ్యావు అని ఎవరైనా సరదాగా అన్నా కానీ ఆ మాటలు సిద్ధు గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకునేవన్నమాట. బరువు తగ్గాలని సిద్ధు చేయని ప్రయత్నం అంటూ లేదు. యూట్యూబ్లో వందల వీడియోలు చూశాడు. ఎవరో చెప్పారని చెప్పేసి పొద్దున్నే జ్యూసులు తాగాడు, రాత్రికి భోజనం మానేశాడు, వేలకు పోసి డైట్లు పౌడర్లు కొన్నాడు, ఇలా ఎన్నో చేశాడు. మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం అనేది 2-3 రోజులు గడిచేసరికి అది నీరు గారిపోయేది అనమాట. జిమ్లో చేరిన మొదటి వారం ఉన్న జోషు నెల తిరిగేసరికి ఉండేది కాదనమాట. టైం లేదనో, ఒళ్ళు నొప్పులనో, లేకపోతే ఏదో ఒక సాగు చెప్పి ఆపేసేవాడు. ఈ తప్పులన్నీ చేసి అసలు నేను బరువు తగ్గగలనా అని చెప్పి ఒక డౌట్ ఏర్పడింది. బరువు తగ్గడం నా వల్ల కాదుగా అని ఫిక్స్ అయిపోయాడు సిద్ధు. బహుశా ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉండి ఉంటారు. అన్నీ ప్రయత్నించి విసిగిపోయి బరువు తగ్గడం ఇక అసాధ్యమైనటువంటి పని, ఇక బతుకున్నంత కాలం తినకుండా ఎలా ఉంటాం రా అని చెప్పి మీకు మీరే సర్ది చెప్పుకొని అనుకొని ఉంటారు. కానీ మీ అందరి కోసం ఈ వీడియో సిద్ధు చేసినటువంటి తప్పుల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలతో సక్సెస్ అయినటువంటి ఒక సింపుల్ పవర్ఫుల్ ప్లాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే అసలు ఈ ప్లాన్లోకి వెళ్ళే ముందు మనం సాధారణంగా చేసేటువంటి కొన్ని పెద్ద తప్పుల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ తప్పులు సరిదిద్దుకుంటే మీరు సగం గెలిచినట్టే అనమాట. ఏంటంటే అందులో మొదటి తప్పు, తినడం మానేస్తే బరువు తగ్గుదాము అనుకోవడం అనేది చాలామంది చేసేటువంటి పెద్ద పొరపాటు అండి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మానేయడము లేదా రాత్రిపూట భోజనం ఎత్తేయడము, ఇలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా మన మెటాబాలిజం కూడా స్లో అయిపోతుంది. ఆకలిని బలవంతంగా ఆపుకోవడం వల్ల నెక్స్ట్ మీల్లో మీరు కంట్రోల్ చేసుకోలేకుండా విపరీతంగా లాగించేసే అవకాశం ఉంటుంది. అవసరానికి మించి తినేస్తాం అనమాట. ఇది బరువు ఇంకా పెరగడానికి దారితీస్తుంది అనమాట. ఇక రెండో తప్పు ఏంటంటే కేవలం వ్యాయామం, ఎక్సర్సైజ్ల మీదే ఆధారపడడం. గంటల తరబడి జిమ్లో చెమట వచ్చి ఇంటికొచ్చి దొరికిందల్లా తినేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ వ్యాయామం చేస్తున్న వాటి నాకేం ప్రాబ్లం లేదు, జిమ్లో చేస్తున్నా కాబట్టి అని అనుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బరువు తగ్గడంలో 80% రోలు మన ఆహారంది, 20% మాత్రమే వ్యాయామం అని గుర్తుపెట్టుకోండి. అంటే వ్యాయామం ముఖ్యమే, వ్యాయామం కాదని నేను అంటలేదు, కానీ ఎక్సర్సైజ్లు అనేవి కంపల్సరీ చేయాల్సిందే. కానీ సరైన తిండి లేకపోతే మాత్రం దాన్ని తగ్గట్టుగా తిండి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలియకపోతే మాత్రం మీరు చేసినటువంటి కష్టం అంతా కూడా బూడిద పోసిన పన్నీర్ అవుతుంది. ఇక మూడో తప్పు ఏంటంటే ప్యాకెట్ల మీద ఉన్నటువంటి హెల్దీ అనే మాటని మీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు. మార్కెట్లో దొరికేటువంటి షుగర్ ఫ్రీ కానీ, ఫ్యాట్ ఫ్రీ అని బిస్కెట్లు, తర్వాత ప్యాకేజ్డ్ జ్యూస్లు, ఇవన్నీ కూడా చాలా అనారోగ్యకరమయ్యి వాటిని చూసి ఆరోగ్యకరం అనుకుంటారు. దాని మీద హెల్దీ డైట్ అంటాడు, హెల్దీ అని రాస్తాడు వాడు. దాన్ని చూసి మీరు ఏమనుకుంటారంటే హెల్దీగా ఏమో ఇది తింటే అనుకుంటారు. వాళ్ళు మన తప్పుదో పట్టించడానికి అలాంటివి పెడుతుంటారు. కానీ వాటిలో ఉన్నటువంటి షుగర్లు కానీ, ప్రిజర్వేటివ్లు కానీ మన శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ తప్పుల వలయంలో మీరు చిక్కుకోకుండా ఒక సరైనటువంటి దారిలో వెళ్ళడమే మనము ఈ 2026 పక్కా ప్లాన్ అనమాట. పదండి అసలు విషయానికి ఇప్పుడు వద్దాం. ఈ ప్లాన్ని నేను 7 సింపుల్ రూల్స్గా మార్చాను. వీటిని మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. రూల్ నెంబర్ 1, ఉదయపు మొదటి అడుగు. రోజును ఒక మంచి పానీయంతో, ఒక మంచి డ్రింక్తో మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యము. పొద్దున్నే నిద్రలేవగానే బ్రష్ చేశాక ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచక్క నిమ్మరసము, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగండి. ఇది మీ జీర్ణ వ్యవస్థని శుభ్రపరచడమే కాకుండా మీ మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేయడానికి కూడా చాలా సహాయం అయితే పడుతుంది. ఇక కొంతమంది ఏంటంటే దాల్చిన చెక్క నీరు కూడా వాడుతుంటారు, అది కూడా బాగానే పనిచేస్తుంది. ఆ రాత్రిపూటే మీరు గ్లాస్ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్కేసుకొని ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి, అది సహాయపడుతుంది అనమాట. ఇక టీలు కాఫీలు మానేయక్కర్లేదు. ఈ డ్రింక్ తాగిన తర్వాత అరగంట
తర్వాత మీరు చక్కెర లేకుండా, షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ కానీ లేదా గ్రీన్ టీ కానీ తాగండి. మామూలు టీలు కాఫీలు కాకుండా బ్లాక్ కాఫీ కానీ లేదా గ్రీన్ టీ కానీ తాగండి, అది కూడా షుగర్ లేకుండా. ఇక రూల్ నెంబర్ 2, బ్రేక్ఫాస్ట్తో బూస్ట్ ఇవ్వండి. బరువు తగ్గడంలో బ్రేక్ఫాస్ట్ అనేది కూడా చాలా కీలకం అండి. ఇక్కడ మనం ఒక పెద్ద మార్పు చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ని రోజు తినేటువంటి ఇడ్లీ, దోశ, పూరీలను బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. అంటే ఉదాహరణకు 2 ఉడికించిన గుడ్లు కానీ లేదా ఒక కప్పు ఉడికించినటువంటి శనగలు కానీ, మొలకలు కానీ లేదా కొంచెం పన్నీర్ కానీ ఇలాంటివి తీసుకోండి. ఇలా ప్రోటీన్ మీరు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్గా తింటే ఏమవుతుందంటే మధ్యాహ్నం వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆకలి కాదు, కడుపు నిండుగా ఉంటుందన్నమాట. చిరుతిళ్ళ వైపు మనసు పోకుండా కూడా ఉంటుంది. ఇక రూల్ నెంబర్ 3 ఏంటంటే మధ్యాహ్నం భోజనం సగం ప్లేట్ రూల్ అనేది పాటించండి. మీ ప్లేట్లో సగభాగం కేవలం కూరగాయలతో నింపండి. కీర కానీ, క్యారెట్ కానీ, టమాటా సలాడ్లు ఉంటాయి కదా, వాటిని చేసుకోండి. మిగిలిన సగంలో అంటే పావు భాగం అన్నము, వీలైతే బ్రౌన్ రైస్ బెటరు, లేదంటే అన్నం మామూలు అయినా సరే. మరో పావు భాగం ఏం చేస్తారంటే పప్పు లేదంటే కూర కానీ, లేదంటే చికెన్, ఫిష్ లాంటి వాళ్ళని తినేవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రోటీన్ ఉండేలాగా వాళ్ళు అదైనా తినొచ్చు. ఇలా చేస్తే మీరు కడుపు నిండా తిన్నా కూడా తీసుకునే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అన్నం తగ్గించి కూరగాయలు పెంచడం అనేది ఇక్కడ అసలు టెక్నిక్ అదే అనమాట. భోజనంలో పెరుగు అనేది తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. ఇక రూల్ నెంబర్ 4, సాయంత్రం 4 గంటలకి డేంజర్ జోన్, అది చాలా డేంజర్ జోన్. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య చాలామందికి ఆకలి వేస్తుంటుంది. అప్పుడే మన మనసు బయట సమోసాలు కానీ బజ్జీల వైపు లాగుతుంది, మిర్చి బజ్జీల వైపు. ఇక్కడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. వాటికి బదులుగా మీరు 1 కప్పు గ్రీన్ టీతో పాటు కొన్ని బాదం పప్పులు లేదంటే వేయించినటువంటి శనగలు తినొచ్చు అనమాట. మీ ఆకలిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇక అలాగే భోజనం చేసిన ప్రతిసారి కూడా ఒక 15 నిమిషాలు నడవడం అనేది చేసుకోండి, అలవాటు చేసుకోండి. అది తిన్నది జీర్ణం అవడానికే కాదు, షుగర్ లెవెల్స్ని అమాంతంగా పెరగకుండా కూడా కాపాడుతుంది అనమాట. ఇక రూల్ నెంబర్ 5, రాత్రి భోజనం అనేది ఎంత త్వరగా ఎంత తేలికగా అయితే అంత మంచిది అనమాట. రాత్రి భోజనం విషయంలో 2 రూల్స్ పాటించాలి. 1, వీలైనంత త్వరగా తినడము, రాత్రి 7 నుంచి 7:30 మధ్యలోనే తినేయడము, డిన్నర్ ముగించేయడము. లేదంటే 2, చాలా తేలికైనటువంటి ఆహారం అనేది తీసుకోవటం. రాత్రిపూట సూపులు కానీ, వెజిటబుల్ సలాడ్లు కానీ లేదా ఒక చిన్న కప్పు పప్పుతో పాటు కూరగాయలు తినడం కానీ ఇది చాలా ఉత్తమం అనమాట. ఇక రాత్రిపూట అన్నము, చపాతీలు లాంటివి వీలైనంత వరకు తగ్గిస్తే బెటరు. లేదా పూర్తిగా మానేయగలిగితే మీరే ఆశ్చర్యపోయినటువంటి రిజల్ట్ని చూస్తారన్నమాట. ఇక రూల్ నెంబర్ 6, వ్యాయామం కాదు కదలిక అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. వ్యాయామం అనగానే చాలామంది భయపడిపోతుంటారు, కానీ బరువు తగ్గడానికి రోజు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ మొదటి లక్ష్యం అంటే కదలికని పెంచండి. లిఫ్ట్కి బదులు మెట్లు వాడండి, దగ్గరలో ఉన్నటువంటి షాపులకి నడిచెళ్ళండి. అలాగే ప్రతిరోజు కూడా కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వేగంగా నడవండి, బ్రిస్క్ వాకింగ్ చేయండి. అలాగే ఇది మీ గుండెకి చాలా మంచిదన్నమాట. రోజుకి కనీసం 300 నుంచి 500 క్యాలరీల ఖర్చుని చేస్తుంది ఇది. ఇక వ్యాయామం చేయలేకపోతున్నామని బాధపడటం కంటే కూడా రోజు నడవడం వల్ల వచ్చేటువంటి మార్పును చూసి మీలే ఆశ్చర్యపోతారనమాట. ఇక రూల్ నెంబర్ 7, మీ మైండ్ సెట్ ఇదే అసలైనటువంటి బ్రహ్మాస్త్రము. ఈ ప్లాన్ మొత్తంలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి రూల్ ఇదే, మీ మైండ్ సెట్. బరువు తగ్గడం అనేది ఒక్క రోజులో అయితే సాధ్యం కాదు, జరిగేటువంటి మ్యాజిక్ అసలే కాదు. దీనికి సమయము, ఓపిక అనేది కావాలి. రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేయండి. ప్రతిరోజు కూడా మీరు తీసుకుంటున్నటువంటి చిన్నటువంటి ఆరోగ్య నిర్ణయాలు కూడా మీరు మెచ్చుకోండి. మీలో వస్తున్నటువంటి ఎనర్జీని కానీ, మీ బట్టలు లూజ్ అవడానికి కానీ మీరు గమనిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, ఇది నేను చేయగలను అని చెప్పి ప్రతిరోజు కూడా మీకు మీరు చెప్పుకోండి. ఫ్రెండ్స్, ఈ 7 రూల్స్ చూడటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నన్ను నమ్మండి, వీటిని మీరు క్రమశిక్షణతో పాటిస్తే డెఫినెట్గా 2026 చివరి నాటికి మీరు కోరుకున్నటువంటి శరీరం ఆకృతిని, ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇది డైట్ ప్లాన్ కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ అని గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ ప్లాన్ ప్రకారం 1 వారం పాటు నేను చెప్పినటువంటి ప్లాన్ని ట్రై చేయండి. కేవలం 7 రోజులు. ఈ 7 రోజుల్లో వచ్చేటువంటి తేడాన్ని మీరు గమనిస్తారు, మీరే గమనిస్తారు. మీరు ఈ ఛాలెంజ్కి సిద్ధంగా ఉంటే మాత్రం కింద కామెంట్స్లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో మీ స్నేహితులు కూడా, మీ కుటుంబ సభ్యులు కూడా షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోద్దు. ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా కానీ మీకు సమాచారం అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు వేసేటువంటి ఈ చిన్న అడుగు రేపు మీ ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తుకి పునాది అవుతుంది. 2026 నాటికల్లా మీరు ఒక 15 కిలోలు 20 కిలోలు తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 7 స్టెప్స్ మాత్రం ఫాలో అవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.